ఐఆర్ఎస్ ఇలాంటి వాళ్ళు ఆ మహానుభావుడు వేసినటువంటి రిజర్వేషన్ భిక్షని అనుభవించాలి. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే మన గమ్యం. నీ ఆస్తిపాస్తులు పనిచేయవు, నీ భూములు పనిచేయవు. చదువుకుంటేనే ఉన్నత స్థానానికి ఎదగలుగుతావు. నువ్వు చదువుకున్న తర్వాత నీ వెనకవాడిని కూడా చూడాలి. నువ్వు అక్కడ పోయి తినకూడదు. ఫలాలు వెనకవాడికి అందించాలి. నేను ఒక్కడనే చదువుతాను, వాడికి చెబితే వాడు కూడా వస్తాడు, తప్పది. నీ చదువు 10 మందికి జ్ఞానం చూపించాలి. నీ చదువు మార్గం వేయాలి. ఒకవేళ తప్పు చేస్తున్నా ఈ మార్గంలో కూడా అని చెప్పాలి. ఒక మంచి మార్గం చదువు చెప్తుంది. మంచి చెడు విచక్షణ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణ చిన్న కథ చెబుతా వినండి. ఒకడు బాగా చదువుకుంటున్నాడు, ఒకడు చదువుకోరా. ఇద్దరు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయాలనుకోండి. ఈ బాగా చదివేవాడు కష్టపడి చదివాడు, పరీక్షకి వెళ్తున్నాడు. ఈ చదవనోడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయించుకున్నాడు. పాపం పాస్టర్ గారికి ఏం తెలుసు ఈ చదవలేదని? దేవా, ఈ క్వశ్చన్ పేపర్ రాగానే ప్రశ్నలన్నీ తేలిగ్గానే ఉండాలి, ఒక్కడు కూడా వదిలిపెట్టడం రాయాలి దేవా అని పాపం ప్రార్థన చేశాడు ఆయన పాస్టర్ గారు. సరే, ఆయన కాదు ఇంకో ఆయన కనిపోయాడు. ఆయన ప్రార్థన చేశాడు. 4-5 చేశారు. ఇద్దరు ఎగ్జామ్కి వెళ్ళారు, ఇద్దరు రాశారు. కష్టపడ్డవాడు పాస్ అయ్యాడు, వీడు ప్రార్థన చేసినవాడు తప్పాడు. అంటే ప్రార్థన చేసినవాడు తప్ప, కష్టపడినవాడు తప్ప. ఎప్పుడైనా కష్టం లేకుండా ఫలితం ఆశించకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేయడు. కష్టం ఉండాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. ఇది నువ్వు కష్టపడకుండా దేవుడు రోడ్ల దీపం పెట్టి ఇరగమంటే ఎట్లా అవుతుంది? కష్టపడు, ఫలితం భగవంతుడు ఇస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే మార్కులు రావు. నువ్వు ప్రార్థన చేసుకుంటే మార్కులు, ప్రార్థన చేసుకో తప్పని నేను అన్నాను, చేసుకో. మంచి మార్గం నాడు, కష్టపడు. నువ్వు చేందనకుండా విత్తనం వేయకుండా నువ్వు పంట ఎట్టొస్తుంది? కష్టపడు. అప్పుడు భగవంతుడు ప్రార్థించు, నీ కష్టము ఫలిస్తుంది. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించకూడదు. యూత్ కూడా నేను మరొకసారి మీకు చెప్పేది ఏంటంటే, కష్టపడండి. మాదేం లేదు అబ్బాయి, మా ఆశలు నెరవేర్చి మా యొక్క ఆశలు మీ మీద పెట్టుకున్నాం అంతే. నాకు